కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలను పరద్రోసి ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుని యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును కూర్చి ఈ మాటలను చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యం వెళ్తున్నాయి. ఘనమైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతవరకును ఆరాధన అంతటిలోనూ, పాటలలోనూ, హెచ్చరికలలోనూ మీరు సహాయం చేశారు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని విరిచి వడ్డించి మీరు మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువులో ప్రియులారా, చదువుతున్న వాక్య భాగంలో మనం గమనిస్తే యూదుల పస్కా పండుగ సమీపింపగా అని మనం చదువుతున్నాం. యూదుల పండుగ ఏంటి? పస్కా పండుగ అనేది యెహోవా పండుగ. అది వాస్తవానికి యూదుల పండుగ కాదు. లేవీకాండం 23:5 భాగంలో మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో మొదటి నెల యెహోవా పస్కా పండుగ జరుగును. ఏ పస్కా పండుగ? యెహోవా పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అనేది యెహోవా పండుగ, దేవుని పండుగ. పండుగ ఆనందానికి, సంతోషానికి సూచన. క్రైస్తవులకు ఓ ప్రాముఖ్యమైన పండుగ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క జననం ఎంత ప్రాముఖ్యమో, యేసుక్రీస్తు యొక్క మరణం అంత ప్రాముఖ్యం. యేసు మరణం ఎంత ప్రాముఖ్యమో, యేసు పునరుత్థానం అంతే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. ఈ పునరుత్థానం అనేది దేవుని బిడ్డల మీద మనకి ప్రతి వారం కూడిది పండుగ. దేవుని స్తోత్రం. ఇది పండుగ. ఆదివారం అనగానే మనకు గొప్ప పండుగ. ఆదివారం అనగానే గొప్ప ఆనందం మనకి. ఎందుకు అంటే ప్రభుని మనం ఆరాధించడానికి మనం సిద్ధపడుతున్నాం. ప్రభుత్వం మనం ప్రత్యేకంగా సహవాసము కలిసి ఆయన కనపరచడానికి మనందరం కూడా ఈ పండుగలో పాల్పొందుతున్నాం. తెలుసుకోవచ్చు. ఇదే టైంలో అన్యులు కూడా పండుగలు తెలుసుకుంటారు. ఇదే టైంలో వారు కూడా అకేషన్ పెట్టుకుంటారు. వారి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, వారు చూచి ఆదివారం పెట్టుకుంటారు. అన్యుల కుటుంబాలకు ఎవరైనా అమ్మాయి మంచిదైతే ఆదివారం భాష పెట్టుకుంటారు. ఎందుకంటే ఆదివారం చాలా మందికి వారి సెలవు దినం కనుక ఆదివారం పెట్టుకుంటే అందరూ వస్తారని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే దేవుని బిడ్డలకు గొప్ప పరీక్ష. ఇక్కడే గొప్ప పరీక్ష. నీ బంధువుల్లో, నీ కుటుంబీకుల్లో
నీకు ప్రియమైన ఎవరెవరిలో ఈ రోజున వారి కార్యక్రమం పెట్టుకుంటారు. నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను నీ కుటుంబాన్ని. కానీ అదే టైంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవుని సన్నిధికి ఆరాధించవలసిన సమయం, ఈ రెండింటిలో నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తావు? వాళ్ళు పెట్టుకోలేరు కదా. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం కదా, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది, వాళ్ళు బాధపడతారు కదా అని నువ్వు అనుకుంటావు. వాళ్ళు బాధపడతారు కదా అనుకుని ఆరాధన విడిచిపెట్టి నువ్వు వెళ్తావు. అంతకంటే నీకు రక్షణ ఇచ్చినా, నేను పోషిస్తున్నా, నేను కాపాడుతున్నా నీ ప్రభు అంతకంటే బాధపడడం అది ఎప్పుడైనా గమనించవు? ఆలోచించే అది ఎప్పుడైనా గమనించవా? దేవుని బిడ్డ, క్రైస్తవులలో ఈ విగ్రహాలు బయటకు రావాలి. ఏ విగ్రహాలు అంటే దేవుని కంటే నువ్వు అధికంగా ప్రేమించి ఏదైతే ఉందో అదే విగ్రహం. అదే విగ్రహం ఏదైనా కానివ్వచ్చు. దేవుని కంటే నువ్వు దేనిని మితిమీరి ప్రేమిస్తావు అది ఒక విగ్రహం. దేవుడు వాటిని భరించలేడు, వాటిని సహించలేడు. అవసరమైతే వాటిని తీసేస్తాడు. బైబిల్ అలాంటి సందర్భం యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం రండి, 18వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే, యెహెజ్కేలు 24 ఉదాహరణ చదువు. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒకే ఒక దెబ్బతో నేను తీసివేయకపోవచ్చున్నాను. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడంటే యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు సేవకుడితో మాట్లాడుతున్నాడంటే సేవకుడు ద్వారా విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది గుర్తించాలి. కాబట్టి తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఒకే ఒక దెబ్బతో నీ కనులకు ఏదైతే ఇంపుగా ఉందో స్త్రీలకు నగలు చాలా ఇంపుగా కనిపిస్తాయి, స్త్రీలకు పట్టు చీరలు చాలా ఇంపుగా కనిపిస్తాయి. ఏదైతే నీ కనులకు ఇంపుగా ఉందో ఒకే ఒక దెబ్బతో ఎంత తీసేస్తున్నాను అని చెప్పి నువ్వు అంగలార్చొద్దు, ఏడవవద్దు, నువ్వు కన్నీరు విడిచిపెట్టు, కన్నీరు విడవవద్దు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నమాట. అది చాలా బాధ కదా. మన మితిమీరి ప్రేమిస్తున్న దానిని దేవుడు దూరం చేస్తున్నప్పుడు ఎంత బాధ. అది గుండెల్లో, హృదయములు ఎంత తీవ్రమైనటువంటి ఆ వేదన. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, మృతులకై నువ్వు విలాపం నువ్వు చేయవద్దు అని దేవుడు యెహెజ్కేలుకు ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు, తెలియజేస్తున్నప్పుడు 18వ వచన భాగంలో, ఉదయమందు జనులకు నేను ప్రకటించాను, సాయంత్ర సమయం కల నా భార్య చనిపోగా ఆయన నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో నేను చేశాను. చూసారు, ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగానే ఉదయం నేను వెళ్ళాను, ప్రజలకు సువార్త ప్రకటించాను. ఆ సాయంత్రం సమయానికి కదా నా భార్య చనిపోయింది.
యెహెజ్కేలుకి భార్య, ప్రియమైన భార్య, ప్రియమైన భార్య. యెహెజ్కేలుకు ప్రియమైన భార్య, ప్రియమైనదేమో. కొంతమందికి డబ్బు ప్రియమైనది, కొంతమందికి వస్తువులు ప్రియమైనవి, కొంతమందికి ఉద్యోగం ప్రియమైనది, కొంతమందికి వ్యాపారం ప్రియమైనది. దేవుని బిడ్డ కాబట్టి యెహెజ్కేలుకు ప్రియముగా ఉన్న భార్య, కనులకు ఇంపైనటువంటి భార్యను ముందే దేవుడు చెప్పాడు, ఒకే ఒక దెబ్బతో నేను తీసేస్తున్నాను, నువ్వు ఏడవద్దు, అంగలార్చవద్దు అని దేవుడు చెప్పినట్లుగానే చేశాడు యెహెజ్కేలు. మరి నీకు ఇంపైన దానిని దేవుడు తీసివేస్తే నీవెలా స్పందిస్తావు? కాబట్టి ప్రియులారా, ఇది ఆదివారం అనేది క్రైస్తవులకు గొప్ప పరీక్ష. ఒక సందర్భంలో వారం అంతా నీకు పని ఉండదు. ఆదివారం వచ్చేసరికి ఎవరో ఉదయకాలమే ఫోన్ చేస్తారు నీకు, నువ్వు చర్చికి వెళ్ళాలని బయలుదేరుతావు, ఈలోపు నీకు ఫోన్ కాల్ వస్తుంది. సాయంత్రం ఒక ఎర చూపిస్తాడు, ఈ రోజున నీకు డబుల్ పేమెంట్ అని చూపిస్తాడు. నీకు వారం అంతా పని లేదుగా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైంది? పాస్టర్ మనీరుగా సాధారణ గుసగుసలాడతాయి, రకరకాల తలంపులు కలిగిస్తాయి. నిజంగా నీవు గనక దేవునికి భయపడిన వ్యక్తివైతే దేవుని కంటే నీవు దేనికి ప్రాముఖ్యత నీవేమో. దేవుని బిడ్డ కాబట్టి ఈ రోజు నీవు డబుల్ పేమెంట్ ఇస్తున్న ఒకరు పిలిచిన ఆ సాయంత్రం సరికల్లా పేమెంట్ అందుకున్నా, ఆ రాత్రి ఎవరో నీ కుటుంబంలో ఎవరు అనారోగ్యం చేయొచ్చు, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చు, అందుకున్న జీవితంలోకి అందుకున్న డబ్బు అలా తీసుకెళ్ళి హాస్పిటల్కి నువ్వు ఖర్చు పెట్టవచ్చు. ఏమి లేదు అంటే దేవుని ఆశీర్వాదం అనేది లేదు. దేవుని స్తోత్రం. అది నువ్వు డబ్బు వైపు చూసుకుని పరిగెత్తావు, తీరా కష్టపడ్డావు, డబ్బు సంపాదించావు, చేతులు నిలిచిందా అంటే, నీకు ఉపయోగపడిందా అంటే అది నీకు ఉపయోగపడాలా? ఆ డబ్బు నీకు ఉపయోగపడాలా? ఏమైంది? బూడిదలో పన్నీరు పోస్తున్నట్లుగా ఆ జీతం తీసుకెళ్ళి, ఆ డబ్బు తీసుకెళ్ళి నువ్వు హాస్పిటల్కి ఎక్కడో నువ్వు ఉపయోగించు. స్పష్టంగా దేవుడు చెప్పాడు ఆ విషయాన్ని. హగ్గై గ్రంథానికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే హగ్గై 1:6 భాగంలో అదే రాయబడి ఉంది. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోనండి. చదవండి. హగ్గై 1:6. చూసారా? ఆ కింద కూడా ఆ తరం కాక చూసారా? ఈ వచ్చిన చెప్పడానికి ప్రభు వారు ముందు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని అన్నాడు. కింద మాటలో కూడా మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకుని అన్నాడు. 2 సార్లు అన్నాడు ఈ మాట, 2 పర్యాలు అన్నాడు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ప్రవర్తన, మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా లేకపోతే, ప్రియులారా, దేవుని ఆశీర్వాదం అనేది నీకు లేకపోతే నీ కష్టార్జితం నిలవద్దు. మీరు స్థానం వెతుకుతున్నారు, కొంచెంగా పండింది,
భోజనం చేస్తున్నారు, ఆకలి తీరట్లేదు, పానం చేస్తున్నారు, దాహం తీరట్లేదు, బట్టలు కప్పుకుంటున్నారు, చలి ఆగటం లేదు, పని వారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు. జీతం సినుగుపోయిన సంచులో వేసినట్టుగా. కాస్త తొందర వచ్చిన కూడా రండి ఒకసారి. కొంచెముగానే పండేది. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకోవడానికి మీరు త్వరపడటం చెప్తనే కదా. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు. కొంచెమే పండింది. ఆ కొంచెం ఇంటికి తీయగా నేనేం చేస్తానంటే దాన్ని చదవగొట్టాను. ఎందుకు చదవగొట్టాడు దేవుడు అని మీరు ఒక అడిగితే, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకోవడానికి త్వరపడడం చెప్పారు. దేవుని బిడ్డ, దేవుడు తన మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఈ వచనాన్ని మీరు గుర్తించాలి. మీకు అర్థమైంది? దేవుడు తన సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో గమనిస్తే, యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయం అంతా కూడా వ్యాపారంగా మార్చబడ్డారు. చదవండి 13వ వచ్చిన భాగం మళ్ళా. దేవుని మందిరం అంతా కూడా వ్యాపారంతో నిండిపోయింది. గోవాలు, ఎడ్లు, పశువులు, గొర్రెలు అక్కడ అన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి అక్కడ? ఎందుకున్నాయి అక్కడ? కాదు, ఎందుకున్నాయి అక్కడ? ఎందుకున్నాయంటే వారు పాపం చేస్తున్నప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తముగా వారు ఏం చేస్తున్నారంటే గొర్రెను కానీ, పావురాన్ని కానీ, ఓ ఎద్దు కానీ 3 రకాల బలులు దేవుడు నియమించాడు. బహు ధనవంతుడైతే పెద్ద పశువు తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలి. అతి దీన స్థితిలో ఉన్న వ్యక్తి అయితే, పేదరికం ఉన్న వ్యక్తి అయితే, ఆ వ్యక్తి పావురపు పిల్ల కానీ కొవ్వు కానీ తీసుకెళ్ళాలి, బలియార్పణ చేయాలి. మిడిల్లో అటు ధనవంతుడు కాదు, ఇటు పేదవాడు కాదు, మిడిల్గా ఉంటారే, మధ్య స్థాయిలో. అలాంటి వారు ఒక మేకైనా ఒక గొర్రెైనా వారు దాన్ని కొని తీసుకువెళ్ళి అక్కడ బలియార్పణ చేయాలి. మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, బలియార్పణ చేయాలంటే ఇప్పుడు ఏం పట్టుకుపోలేవు? గొర్రె అయినా, మేకైనా, లేకుంటే పావుర పిల్లైనా, లేకుంటే ఎద్దైనా నువ్వు పట్టుకోవాలి. అందుకని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని మందిరంలోనే వీటన్నిటినీ కూడా అక్కడ ఏం చేస్తారంటే అమ్మటం మొదలెట్టారు. అక్కడ అది అందుకని యేసయ్య సహించలేకపోయారు. అంటే ఒక్కరికి లేదు, ఇది పవిత్రంగా ఉంచాలి, దేవుని మందిరం, దేవుని ఆలయం అని చెప్పి ఒక్కరికి లేదా భారం. కానీ యేసయ్యకు మాత్రం ఆ భారం కలిగింది. ఆయన తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. వాటన్నిటిని కూడా ఆయన విప్పివేసి తోలివేసాడు. ఆయన కొడ తీసుకుని అక్కడ కొట్టేసి రోకలు మార్చువారి బలలు
డబ్బులు మార్చుకుంటున్నారు అక్కడ. ఆ పనులు త్రోసివేస్తారు. అప్పుడు ప్రభు అంటారు, ఇది నా తండ్రి ఇల్లు, వ్యాపారపు టిల్లుగా మీరు చేయకండి. ప్రభువుతో ప్రియులారా, పాత నిబంధనలో ఉన్న కాలానికి నూతన నిబంధనలో ఉన్న కాలానికి ఉన్న తేడా ఏంటంటే, పాత నిబంధనలో యూదులు నువ్వు ఏదైనా పాపం చేస్తే మందిరానికి వెళ్ళి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించాలి. దేవుడు నీ పట్ల మేలు చేస్తే నువ్వు కృతజ్ఞతగా అక్కడికి వెళ్ళి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీ పంటలు విస్తారంగా పండినప్పుడు దేవుని మందిరాన్ని తీసుకువెళ్ళి అక్కడ అర్పణగా ఇవ్వాలి. పాత నిబంధన కాలం అంతా కూడా అలాగే జరిగేది. కానీ యేసే అన్నారు, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, చేతి పని కాని దేవాలయాన్ని నేను లేపుతాను అన్నాడు. చదవనవసర మాటని యోహాను సువార్త 2వ అధ్యాయంలో. కాబట్టి ఈ దేవాలయములు పడగొట్టండి, 3 దినములలో నేను లేపుదునని వారితో చెప్పాను. యూదులు తన శరీరం అనే దేవాలయమున కూర్చి ఆయన చెప్పాను. ఏ దేవాలయం? ఏ దేవాలయం? నా చూడమ్మా, నిద్రపోతున్నారో తెలియదు, కూగుతున్నారో తెలియదు, తలల్లా పెట్టేస్తుంది. మీకేం చెప్తాను? శరీరం అనే దేవాలయానికి పిలిచే ప్రభు చెప్పారు. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం అది భౌతిక సంబంధమైన దేవాలయం. కానీ భౌతిక సంబంధమైన దేవాలయం ఇక పూర్తిగా అది దేవుడే మాట్లాడు, ప్రభు మాట్లాడు, దీన్ని పడగొట్టండి, చేతి పని కాని దేవాలయాన్ని నేను లేపుతాను. చేతి పనితో కూడిన దేవాలయం బాహ్య సంబంధమైన కట్టడాలు, చేతితో కాని దేవాలయం ఆత్మ సంబంధమైన దేవాలయం. దేవుని స్తోత్రం. ప్రభువు ప్రియులారా, చేతి పని కాని దేవాలయం అనగా తన దేహం అనే దేవాలయం. యేసుక్రీస్తు యొక్క దేహమే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి. ప్రభువుతో ప్రియులారా, ఈ దేవాలయాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచారు. దేవుని స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడాలి అంటే, భౌతికంగా కట్టాలి అంటే రాళ్ళు కావాలి. అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రాయట? సజీవమైన రాయి వలె ఉండి. భౌతికమైన కట్టడం కట్టాలి అంటే అవి సజీవమైన రాయి కాదు, అవి నిర్జీవమైన రాయులు, ఎంటకులు లేకుంటే రాళ్ళు. అవి నిశ్చయమైనవి, అవి మాట్లాడవు, వాటిలో ప్రాణం లేదు, వాటిలో జీవము లేదు. కానీ ఆత్మ సంబంధమైన మందిరం ప్రతిబిడ్డారా, ఈ రాయి ఏవి రాయి అయినాయంటే జీవము కలిగిన రాయి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రాయి చూడండి, తప్పి మేస్త్రి పని చేస్తున్నప్పుడు గమనించండి. ఒక రాయి తీసుకుంటాడు, అందులో పెడతాడు గోడలో. అది ఇమడదు. ఇమడుతుంది ఏంటి? ఇమడదు. ఇమడదని చెప్పి దాన్ని పారాయడు. దాని తాకితో ఎక్కడైతే కొరుకుతనం ఉందో, ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ భాగాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కట్ చేస్తాడు. ఇది తాపం చేసిన వాళ్ళు మాకు తెలుస్తుంది, ఆ దగ్గర వాళ్ళకి మాకు తెలుస్తుంది. దాంట్లో సరిగ్గా గోడలో ఇమిలినట్లుగా ఏం చేస్తాడంటే దాన్ని సరి చేస్తాడు. విచారకర సంగతి అంటే చాలా మంది సరి చేయబడడానికి ఇష్టపడట్లేదు, అంటే వారు ఇవ్వడట్లేదు. వాడు అది కట్టడానికి చాలా మంది ఇమ్మడు, అంటే వాడు సరి చేయబడడానికి ఇష్టపడరు. ప్రియ సోదరి, దేవుడిని గర్తిస్తున్నప్పుడు దానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు సరి చేయబడుతున్నావా? దేవుడిని గాయపరిచినప్పుడు నువ్వు సరి చేయబడుతున్నావా? నువ్వు తప్పు దిద్దుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకుంటున్నావా? సరి చేయబడుతున్నావా? ఎవరైతే సరి చేయబడతారో వారే ఆ కట్టడములు ఏం చేస్తారో తెలుసా? ఇముడుతారు. దేవుని భౌతికంగా గోడను సరిగ్గా కట్టడానికి పిల్లల ఎలాగైతే తాపి మేస్త్రి రాళ్ళు కానీ ఇటుకలు కానీ తీసుకుని దాంట్లో అమరుస్తాడో, ఎగస్తున్న దాన్ని సరి చేస్తాడో, ఆత్మ సంబంధమైన మందిరముగా మలచబడాలి అంటే, కట్టబడాలి అంటే నీవు కూడా ఏమడాలి. దేవుడు సరి చేస్తున్నప్పుడు దానికి నువ్వు ఇష్టపడాలి. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభువు దగ్గరికి కనాను స్త్రీ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? తన కుమార్తెను దయ్యం పట్టుకుంది. ఈ భయంకరంగా ఆమె వేధించబడతా ఉంది దయ్యం ద్వారా. ఏదేంటో ప్రభు దగ్గరకు వచ్చింది. శిష్యులేమో తోలేద్దామంటున్నారు. వారు వెళ్తూ ఉంటే వారు వెనక మాటికి కూడా వెళ్తా ఉంది, మాటికి అడుగుతూ ఉంది. ఆ దేశే ఒక మాట అన్నారు, ఇశ్రాయేలు వంశములో నశించిపోయిన గొర్రెలు ఎదిగే తప్ప మరి ఎవరు ఎందుకు నేను రాలేదు అన్నారు ప్రభువు ప్రియులారా. తర్వాత మళ్ళా ప్రభు అంటారు, పిల్లల బట్టి తీసుకుని ఒక్క పిల్లలకి వెయిట్ ఎంతో కాదన్నాడు ప్రభు. ఇంకొక సందర్భంలో ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క పిల్ల ఎవరు? అన్యురాలైనటువంటి ఆ స్త్రీ. పిల్లలు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు. నా కుమార్తెగా బాగోలేదని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి, లేకుంటే మిమ్మల్ని స్వస్థ కోసమై ప్రభు మీ దగ్గరికి వస్తే మన కుక్కపిల్లతో పోలుస్తావా అని ఆమెకి ఏం రావాలి? పాపం రావాలి. కానీ ఆమె ఏమన్నా తెలుసు కదా? అవును ప్రభువా, నిజమే ప్రభువా, ఒక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడు పట్టుముక్కలో తిరుగు కదా. దానికి వెంటనే ప్రభు స్పందించేమన్నాడో తెలుసు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. రవ్వంత బాధ ఈ స్త్రీలో కనపడదు. ఇక అర్థమైందా? కొన్ని సందర్భంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు, కఠినంగా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నట్టుగానే ఉంటావు, కానీ లోపల హృదయంలో నీకు చాలా బాధపడతాడు. కానీ స్త్రీలో అలాంటి బాధ మనం చూడం. చూడండి, ఏ సందర్భంలో వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది.
అలాంటి పరిస్థితులలో ప్రభువు ఎట్లాగా మమ్మల్తో స్పందించారు, ఎట్లాగా మాట్లాడారు. ప్రార్థన చేయడానికి బదులుగా, ఆమె కోరినట్లుగా ఆమె ఇంటికి వెళ్ళి స్వస్థపరచడానికి బదులుగా ఈ విధంగా ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఆమె అంటుంది, ప్రభు మాటతో ఏకీభవించింది. ప్రభు మాటతో నిజమే ప్రభు అంటే అర్థం ఏంటి? నువ్వు అన్నట్టుగా నేను కుక్క పిల్లనే, నువ్వు అన్నట్టుగా నేను కుక్క పిల్లనే. కానీ ఆ కుక్క పిల్లలు కూడా యజమానులు తినగా పడిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకులు తింటాయి కదా. వెంటనే ప్రభు అన్నారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం. కొందరు విశ్వాసమే ఉండదు. దేవుని బిడ్డ కొంతమంది ఎత్తబడ్డ ప్రసంగాలు ఎంత ఇష్టమో వారికి, సంఘం ఎత్తబడటం గురించి మాట్లాడితే ఎంత ఆనందం వారికి. కానీ నువ్వు ఒకటి గుర్తించాలి, హానోకు కూడా ఎత్తబడ్డాడు జలప్రాయానికి ముందే. ఎత్తబడటానికి ముందు హానోకట దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టడుగా ఉండేదంట. దేవుని స్తోత్రం. నువ్వు ఎత్తబడాలని ఒక కోరుకుంటే, ఎత్తబడాలని ఒక ఆలోచన కలిగి ఉంటే, ఎత్తబడాలని ఒక ఉద్దేశంతో నువ్వు జీవిస్తూ ఉంటే, ఆలోకు వాళ్ళే దేవునికి నీవు ఇష్టడువేనా, ఇష్టరాలువేనా? నీ మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా? నీ కార్యములు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నీ తలంపులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? ఇది ఇది మనం యోచించవలసిన విషయం. ఇది హానోకులో ఈ ప్రత్యేకత మనం చూస్తున్నాం. ఒకవైపున హానోకు దేవునికి ఇష్టడుగా ఉండటమే కాకుండా, ఇంకొక వైపున హానోకు విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి. దేవుని స్తోత్రం. ఎలా జీవిస్తున్నాడు? ఎలా జీవిస్తున్నాడట? విశ్వాసము ద్వారా. ఎలాగా? చదవండి. హెబ్రీ పత్రిక 11:5 ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారా? హెబ్రీ 11 విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడేను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము. హానోకులో 3 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తాం. అది చూస్తున్నారు అందరూ. హానోకులో 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. మొదటిగా, హానోకు సామాన్యంగా జీవించిన వ్యక్తి కాదు, విశ్వాసం ద్వారా జీవిస్తున్న వ్యక్తి, జీవించిన వ్యక్తి. ఎలాగా? విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. హెబ్రీ పత్రికలో 11:6 అదే మాట రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. 1వ వచనం కూడా చదువుతారా? అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు ఉన్నాయి. దేవుని మనం చూడలేదు, చూసామంటారా? కానీ దేవుడు ఉన్నాడా లేడా? ఎలా చెప్తున్నా? అదే
విశ్వాసం అంటారు. పరలోక రాజ్యం మనం చూసామా? చూడండి, కానీ ఉందా లేదా? అదే విశ్వాసం. అంటే ఏదైతే నువ్వు చూడలేవో అది ఉంది. దాన్ని ఎలా చూడగలమంటే విశ్వాసం ద్వారా మాత్రమే చూడగలం. దేవుని స్తోత్రం. భౌతికమైన వాటిని చూడడానికి దేవుడు మనకి నేత్రాలు ఇచ్చాడు కదా. భౌతికంగా మనం అన్నిటిని చూడగలం. ఈ భౌతిక నేత్రాలతో చూడగలం. ఒకవేళ మీరు గనక మీరు మైక్రోస్కోప్ లో చూస్తారు కదా, ఒకవేళ మీ చెయ్యి కనుక అలా పెడితేనట కిలకిలకిలలాడతాయంట చేతి నిండా కూడా. తెలుసా మీకు? అవి మనకు కనిపిస్తాయంటారు. అవి చెప్పండి, కనపడవు. అవి కనపడవు. కానీ నీ చెయ్యి తీసుకెళ్ళి కనుక ఆ సూక్ష్మ దర్శనం కింద పెడితే కనుక ఇక నా నిండా చేతి నిండా ఉన్న క్రిములు చాలా కనిపిస్తాయి. ఈ చేతితో కనుక ఏదైనా తీసుకుని ఆహారం పెట్టగలవట్లు ఎప్పటికీ పెట్టలేదు. దేవుడు కంటికి కనబడని అలాంటి వస్తువులు, క్రిములు ఎన్నో కోట్లు ఉన్నాయి. అవి కనిపించినట్లుగా అలాంటి దృష్టి మనకు ఉన్నట్లయితే నువ్వేది నోట్లో పెట్టవు, నువ్వేది తిన్నావు. అలాగే చెప్పి లేవంటావా? ఉన్నాయి. కంటికి కనబడినంతలా అవి లేవని చెప్పలేం కదా. అలాగే దేవుని బిడ్డ అదృశ్యమైన వాటిని చూడాలి అంటే విశ్వాసం అనేది అవసరం. విశ్వాసమే కాదు, ఈ స్త్రీతో ప్రభు మాట్లాడిన మాట మీరు చూడండి. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీకు గొప్ప విశ్వాసం ఉండాలి అంటే దేవుని బిడ్డ గొప్ప విశ్వాసం కలిగి ఉండాలంటే ప్రభుతో గొప్ప సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎంత మేరకు ప్రభుత్వం సహవాసం కలిగి ఉంటావో నీ విశ్వాసం అంతగా పెంపొందించబడి నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. నీ విశ్వాసం అభివృద్ధి చెందుతున్న కొలది అదృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని చూడక. కాబట్టి హానోకు ఒకటి అదృశ్యమైన వాటిని చూసే విశ్వాసాన్ని తన కలిగి ఉన్నాడు. దేవుడు చూడలేదు దేవుణ్ణి, కానీ దేవుడు అనుభవిస్తున్నాడు. దినదినము దేవుడితో నడుస్తున్నాడు. ఎవరు? దేవుడితో దినదినము నడుస్తున్న కొలది దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. నువ్వు ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్న కొలది, స్నేహం చేస్తున్న ఆ స్నేహం పెరుగుతున్న కొలది ఆ వ్యక్తికి నువ్వు బాగా ఇష్టమైపోతావు. ఆ వ్యక్తి కూడా నీకు బాగా ఇష్టమైపోతావు. ఆమెకు దేవునితో అట్లాంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడు, విశ్వాసముతో జీవించాడు, దేవునితో నడిచాడు. అది ఆదికాండం 5:21 వచనంలో ఆ మాట అక్కడ మనం చదువుతాం. ఒకసారి చూడండి. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మేతేసులను కనెను. హానోకు మేతేసులను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాడు. అక్కడ ఒక మాట
రెట్టించి మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతున్నాం అక్కడ. ఆ రెట్టించబడిన మాట ఏంటో తెలుసా? ఆ రెట్టించబడిన మాట ఏంటో తెలుసా? దేవునితో నడుచొచ్చు. దేవునితో నడిచిన తర్వాత దేవుని స్తోత్రం. ఆడు ఒక్కరోజైనా దేవునితో నడవటం, ఒక్కరోజైనా సహవాసం చేయడం దేవునితో. ఈ సహవాసం దేవునితో అనుదినము ఉండాలి, క్షణము కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుబడిన వాక్యంలో మనం గమనిస్తే 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి, కొంతమంది భౌతికమైన కట్టడం మీద కొంతమంది ఆధారపడతారు. కొంతమందికి భౌతికమైన కట్టడమే ప్రాముఖ్యం వాళ్ళకి. అందుకని రక్షణ పొందిన వాడి దగ్గర వసూలు చేస్తాడు డబ్బులు, రక్షణ పొందిన వాడి దగ్గర వసూలు చేస్తాడు. తనకి ఇవ్వాలని ఇష్టపూర్వకంగా ఇచ్చే వ్యక్తి దగ్గర వసూలు చేస్తాడు. ఇవ్వటానికి ఇష్టం లేని వ్యక్తి దగ్గర కూడా వసూలు చేస్తాడు. దేవుడి బిడ్డ, సమర్పణ అనేది హృదయంలో నుండి రావాలి. నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి. కొందరు కయ్యను సమర్పణ కలిగి ఉంటారు, కొందరు హెబేలు లాంటి సమర్పణ కలిగి ఉంటారు. హెబేలు అంతరంగంలో సమర్పణ కలిగినవా, దేవునికి ఏది ప్రీతికరమో, దేని తోడగా దేవుని దగ్గర నిలబడగలమో ఎరిగినవాడు ఎవరు? హెబేల్. దేవుని సత్యాన్ని ఎరగలేదు, తెలుసుకోలేదు, గ్రహించలేదు. అయినా దేవుని ఏదో ఆరాధించాలి, దేవునికి ఏదో ఇవ్వాలి అనుకున్నట్టుగా బయలుదేరాడు కయీన్. ఎక్కడ తీసుకొచ్చాడు కయీను? పంట, పొలము పంటలో నారాడు. ఎక్కడ? పొలము పంట. ఆల్రెడీగా తన తండ్రి పాపపు మూలముగా దేవుడు ఏం చేస్తాడు? భూమిని ఏం చేస్తాడు? ఆయన శపించాడు కదా. భూమిని దేవుడు శపించాడు. ఆదామా, నీ నిమిత్తమై నేల శపించబడింది అన్నాడు దేవుడు. ఆ శపించబడిన నేలను లో నుండి పంటను తీసుకుని వచ్చాడు కయీను. అది కూడా తెచ్చిన పంట కూడా ఎలాంటిదంటే ఎలాంటి కదా, కొంత అని రాయబడింది. ఎంత? కొంత. ఈ కొంత అనే మాట మనం గమనిస్తే నూతన నిబంధనలో అన్య సభ్యులు మన జ్ఞాపకం రావాలి. అన్య సభ్యులు కూడా ఏం చేశారు? కొంత దాచి. మీరు చూడండి, ఆ రెండింటికి మీరు చూడండి, లింక్ పెట్టండి. ఆ రెండు చూడండి. కయీను తెచ్చినటువంటి అర్పణలో కొంత తెచ్చుడని రాయబడింది. వీళ్ళు కూడా అననీయ సభ్యులు కూడా దేవుని మందిరానికి వారు తీసుకొచ్చినటువంటి ధనము విషయంలో కొంత దాచుకొని కొంత తెచ్చారు. అంటే అననీయ సభ్యురాలు కయీను యొక్క మార్గంలో నడిచారు. ఈనాడు ఎంతో మంది సంఘములో కయీను యొక్క మనస్తత్వం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కయీను యొక్క మార్గాన్ని అవలంబించిన వారు చాలా మంది ఉన్నారు. సోదరుడా, అలాంటి వారికి నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అన్నాడు, ఏ పూటకి ఆ పూట మీరు, ఏ దినానికి ఆ దినము ఆహారాన్ని మీరు మన్నాను కూర్చుకోనండి అన్నాడు. కూర్చుకున్న దాంట్లో ఉదయకాలం వరకు మీరు మిగిల్చుకోకూడదు అన్నాడు. అన్నాడు లేదా? కొంతమంది మిగిల్చుకున్నారా లేదా? దేవుని మాట విన్నారా వాళ్ళు? శాపుడు మాట విన్నారా వాళ్ళు? ఈరోజు వింటున్నారా? వినట్లా. కొంత దాచుకున్నారు. తెల్లవసరికి ఏం జరిగింది? అది కొంపు కొట్టింది, పురుగులు పట్టింది. తీసుకువెళ్ళి ఏం చేస్తారు చెప్పండి?
ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి. పెంట మీద పారవేశారు. పారవేశారు. పారవేశారు కదా. మరి ఇప్పుడు అననీయ సప్పీరాలు కొంత దాచారే, ఆ దాచుకున్నది ఏమైనట్టు చెప్పాలండి. కొంత తెచ్చారుగా, కొంత చేశారు ఇంట్లో దాచుకున్నారు. ఈ మన్నను కూడా కొందరు ఏం చేశారు, దాచుకున్నారు. దాచుకున్న దాన్ని ఏం చేశారు, తెల్లవారి కొమ్ము పట్టి పురుగు పట్టి పారేశారు. చేశారా లేదా? చేశారు. ఇప్పుడు అననీయ డబ్బులు కొంత దాచుకున్నది ఏమైపోయినట్టు, పాడేసినట్టు పడేసినట్టు ఏమైపోయినట్టు నాశనం అయిపోయింది. పడేశారు. సోదరి సోదరుడా, తప్ప నువ్వు కయ్యిన మార్గం కాదు, నువ్వు అవలంబించవలసింది, మనం తీసుకోవాల్సింది హేబేలు మార్గం. దేవుని స్తోత్రం. మనం తీసుకోవాల్సింది హేబేలు మార్గం. హేబేలు తొలుచూలిన వాటిలో, క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చినవి, క్రొవ్వినవి తొలుచూలు ఇటట తొలిసి తొలుచూలు వాటిపై మనం ఆశ పెట్టుకోకూడదు. అది దేవుడు. దేవునికి మనం సమర్పించాలి. దేవునికి ఇవ్వాలి మాట్లాడు. దేవుని పిల్ల అది దేవునివి అని చెప్పాడు దేవుడు. తర్వాత క్రొవ్విన వాటిని అంటే బలమైన వాటిని అని అర్థం. శాశ్వతమైన దేవునికి ఇవ్వాల్సినవి బలమైనవి. బలహీనమైన వాటిని ఇస్తే, ఉపయోగం లేని వాటిని ఇస్తే, ఒకసారి మలాకి గ్రంథం 1:8 వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. మలాకి గురుడి దానిని తీసుకొని బలిగా అర్పిస్తే దోషము కాదా, కుంటి దానినైనా రోగము గల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కదా. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల నీకు దయా చూపున నేను అంగీకరించున్నా. మానవుడు దేవుడి దగ్గర తీసుకొచ్చిన వాటిని చూడండి, తమ అధికారికి ఇచ్చే వాటి వైపు చూడండి. సార్, అధికారికి ఇచ్చిన ఏమో శ్రేష్టమైన వాటిని ఇస్తాడట. దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడేమో పనికిరానివి, కుళ్ళిపోయినవి, ఉపయోగం లేదు. నీ ఇంట్లో 2 కొడుకులు ఉన్నారనుకుంటా. ఒకడు మొద్దు బాగా చదవడు, వాడు మానసికంగా జ్ఞాపకం ఏముండదు. ఇంకొకడు బాగా చదువుతాడు, తెలివైనడు, మంచి జ్ఞానవంతుడు. నీకు ఇద్దరు ఎవరి మీద ఆశ పెంచుకుంటావు చెప్పండి కదా. ఆ పనికిరాను ఏమంటాను అప్పుడు, మీరు వాడుకోండి ప్రభువా, ఇదిగో నీకు అప్పగిస్తున్నాడు ప్రభువా. కానీ నీకంట దేవుడు తెలివైనడని విషయాన్ని నువ్వు బాగా గుర్తించు. దేవుని బిడ్డ, నువ్వు డబ్బు దాడి ప్రయత్నం చేస్తే నీకంటే తెలివైనడు దాన్ని ఎట్లా దాన్ని పాడు చేయాలో పోగొట్టాలంటే నీకంటే తెలివైనడు దేవుడు. తెలుగు ఉపయోగించిన అననీయ సప్పీరాలు దాచారు, దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ మాకంటే తెలివైనడనే సంగతి అననీయ సప్పీరాలు గ్రహించలేకపోయారండి. అది వచ్చే విచిత్రం. దేవుని బిడ్డ, కాబట్టి తెలివైన వాడి మధ్యనేమో ఆశ పెంచుకుంటారు. వాడు చాలా ఉన్నత స్థాయికి చదివించాలనుకుంటున్నావు నీవు, ఉపయోగమైన వాటినేమో దేవునికి ఇస్తారు. చూసారా, మనుషుని యొక్క కుయుక్తి ఎటువంటిది ఒకసారి ఆలోచించండి. అదే అక్కడ అంటాడు ప్రభు. మళ్ళా చదవండి అదే మాటని. మలకి 1:8 వచ్చిన గుడ్డు దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల దోషం కదా. కుంటి దాని గాని రోగము గల దానినైనా అర్పించిన ఎడల అది దోషం కదా. అట్టి వాటిని తీసుకెళ్లి అధికారికి ఇస్తే దయ చూస్తాడా, నేను అంగీకరిస్తాడా?
నీ అధికారికి ఏమో మంచి వడ్డిస్తావా, నా కాడికి వచ్చేసరికి అలా కులిపోయిన పనికిరా నీచమైన వాటిని ఇస్తావా? దేవుని బిడ్డ, అర్పణ గురించి దేవుడు ఇక్కడ మలకీ గ్రంథంలో ఆయన మాట్లాడు. దేవుని స్తోత్రాలు. చాలా మంది తమ యవన జీవితం అంతా కూడా ఏం చేస్తారో తెలుసా? ఈ లోకానుసారంగా సంపాదించటంలో తమ యవన జీవితం అంతా కూడా వారికి ఉపయోగించుకుంటుంది. సరిగ్గా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, నన్ను అంగీకరించు ప్రభువా, నా జీవితానికి అప్పగించుకుంటున్నాను ప్రభు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నువ్వేం చేస్తావు ఇప్పుడు? నడవడానికా, సేవ చేయడానికి, నడవడానికా? మోకాలు నొప్పులు ఇప్పుడు నీకు, నడుము నొప్పులు. చదవడానికా, కాల్చోడు పెట్టుకొని ఇప్పుడు కనపడదు కదా. జ్ఞాపకశక్తి ఉండదు ఎప్పుడు? వృద్ధాప్యానికి వచ్చినప్పుడు. ఇప్పుడు నువ్వేమంటావు? నన్ను వాడుకోడు ప్రభు అంట. ఇది ఎంత వారికి న్యాయం? అది దేవుని బిడ్డ, ఇదే గుడ్డు వాటిని రోగం గల వాటిని దేవునికి ఇవ్వటం అంటే ఇదే అర్థం. ఇదే అర్థం. ఒక సినీ యాక్టర్, మంచి అందమైనటువంటి వ్యక్తి, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా డబ్బు సంపాదిస్తా ఉంది. ప్రార్థనకు ఒక దైవస్తుడు వెళ్ళారు. ఆ దైవస్తుడు వాక్యం విన్న తర్వాత కోపం ఆమెకు కూడా ఆశీర్వాదం కావాలని చెప్పి దైవస్తుడు తన ఇంటికి ఆహ్వానించింది. ఎవరు? ఈ సినీ నటి, ఈ అందమైన సినీ నటి. దైవస్తుడికి మంచి వేడి మంచి కాఫీ దైవస్తుడు తీసుకొచ్చాడు. అమ్మా, నువ్వు చాలా బాగున్నావు, జ్ఞానవంతురాలు, నీకు చాలా తలంతులు ఉన్నాయి, నీ జీవితాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఎంత అద్భుత రీతిలో వాడుకుంటాడమ్మా. అవి మనం తెలుసా? అమ్మా రూతమ్మా, ఏడు చూస్తున్న బైబిల్ చూడవచ్చు. వాళ్ళ గుర్తున కూడా అధ్యక్షగా నీకు చదవటం రాదు, నాయకు చుట్టూ మాట చేసి వస్తున్నాను. చూడు నాయకు కొడతానన్నట్టు దాని అర్థం ఏంటి? ఎక్కడ బాగు జరుగుతుంది కాబట్టి కొడుతున్నాను ఇక్కడ. అది గుర్తుపెట్ట. మీరు గమనించుకొని అన్ని గమనిస్తారు. దేవసేన మంచి కాఫీ పట్టుకొచ్చి పెట్టింది. దైవోసనుడు కాఫీ తాగుతూ నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలమ్మా. దేవుని అద్భుతంలో వాడుకుంటాడు. యవన కాలంలో నీ జీవితం దేవునికి అర్పించు అని అంటే, అయ్యా దైవస్తునుడా, డబ్బు సంపాదించే కాలం ఈ కాలమే కదా. నేను కొన్ని సినిమాల్లో నేను హిట్ అయ్యాను, కాస్త చేతిలో డబ్బు సంపాదించిన తర్వాత నా జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నానండి అన్నది. అలా మాట్లాడుతూ దైవస్తునుడు తాగుతున్న కాఫీని, అమ్మాయి కొంచెం తాగాను కాఫీ, మిగిలిన కాఫీ మీరు తాగండి మానించి. ఎక్కడ లేని కోపం. అంతవరకు దైవజను ప్రేమించినటువంటి ఈమె ఒక్కసారిగా ఉక్రోషంతో దైవజనుని కూడా చూడకుండా తన కోపం అంతా కూడా చూపించేసి దైవజను. అప్పుడు దైవజను నవ్వద్దు, అమ్మా నేను ఇంగ్లీష్ చేస్తున్న కాఫీని తాగమనిస్తేనని అంత కోపం వచ్చింది. నీ జీవితం లోకానికి ఎంగిలైపోయిన తర్వాత, ప్రభువా నా జీవితానికి అప్పగిస్తున్నాను అని అంటే, ఈ రోజు నన్ను కోపడినట్లుగానే దేవుడు కోపడతాడేమో అన్నప్పుడు ఆమె వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. అవును కదా,
దైవజనుడు ఇంగ్లీష్ ఇచ్చిన దానికి నేను ఇంత ఉక్రోషంతో, ఇంత కోపంతో, కోపిష్టిగా ఇంతగా నేను మాట్లాడాను, ఇంత కోపం చూపించాను. నేను సినిమాలని, అవని ఇవని లోకానికి నా జీవితం ఉపయోగించేసి ఆ ముగింపు సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి నేను నా జీవితం అంగీకరించమంటే నిజమేగా వెంటనే అక్కడికక్కడే అనే గొప్ప కూలిపై పశ్చాత్తాపం కన్నీళ్లు కాచి ఆ దైవజనుడు చెప్పిన ఆ వాక్యానికి, మాటకు సరెండర్ అయిపోయింది. అన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తుంది. తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంది. గొప్ప పరిచర్య ఆమె చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ కాబట్టి నీ శ్రేష్టమైనది దేవుడు అడుగుతున్నాడు. నీ శ్రేష్టమైన యవ్వనాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీ శ్రేష్టమైన శక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవ్వగలవా నీవు? బాగా చదువుకున్నా నీ కుమారుడు దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఇవ్వగలవా? నా బిడ్డను వాడుకోండి ప్రభు నువ్వు అనగలవా? నువ్వు అనగలవా? ఒక వ్యక్తికి, ఒక సోదరికి 4 కుమార్తెలు ఉన్నారు. 4 కూడా దేవుని కొరకు అర్పించింది. ఒక కుమార్తె దేవుని పరిచర్యకి వెళ్ళింది. ఆమె చనిపోయిందని మరణవార్త వచ్చింది. 2వ కుమార్తెను పంపించింది. ఆమె కూడా హతసాక్షి అయిపోయిందని వార్త వచ్చింది. ఇలాగ 3 అయిపోయారు. చివరి 4వ కుమార్తెను కూడా పంపించింది. ఆమె కూడా హతసాక్షి అయిపోయిందని వార్త వచ్చింది. యాక మొదలెట్టింది తల్లి. ఏడుస్తా ఉంది. ఏమా ఎందుకు బాధపడుతున్నా నీవు? అలాగలే కానీ అందరూ బాధేస్తుంటే అప్పుడు ఏమన్నా తెలుసు, నా బిడ్డలు చనిపోయిననే అట్లేదండి, ఇంకొక బిడ్డను దేవునికి ఇవ్వటానికి లేదని ఏడుస్తున్నానండి అన్నది. నీకు అర్థమైందా? నీకు అర్థమైంది? ఇంకొక బిడ్డ లేదు నాకు దేవునికి ఇవ్వటానికి, దేవునికి అర్పించటానికి. ఆ బిడ్డ లేదనే నేను బాధపడుతున్నాను అన్నది. ఉన్న బిడ్డలే మనం ఒప్పించలేము, కొందరికి ఏమో లేక బాధపడతారు. గమనించండి. భౌతికమైన కట్టడాల మీద కొంతమంది దృష్టి పెడుతున్నారు. కొద్ది మంది మాత్రమే ఆత్మ సంబంధమైన మందిరం మీద దృష్టి కలిగి ఉన్నారు. నేనే దృష్టి కలిగి ఉన్నా? బాహ్య ఆచారాల మీద, బాహ్య కట్టడాల మీద నీ దృష్టి ఉందా? నశించబోతున్న ఆత్మల కోసమైన దృష్టి ఉందా? మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడాలంటే జీవం కలిగిన రాయి అనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకసారి మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగం 9వ వచన భాగాన్ని చదువుతూ ముగించుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదవాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. నీవు సజీవమైన రాయివైతేనే ఆత్మ సంబంధమైన మందిరానికి ఉపయోగపడగలవు. అంటే నీవు ప్రార్థనకు వచ్చి ఏదో ఒక మూల నిర్జీవంగా కూర్చుని మోదల్లాగా
మాస్టర్ గారు ఆమె అన్న తర్వాత గౌరవ సత్తుకుని బయట సత్తుకుని పోతే ఎప్పటికీ నీవు సజీవమైన మందిరము, ఆత్మస్థ మందిరము కానీ కట్టబడటానికి నువ్వు ఉపయోగపడవు. ఎప్పటికీ నువ్వు ఉపయోగపడు. నేను ఉపయోగించుకోలేడు. దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వచ్చిన వెంటనే ప్రార్థన అనగానే వెంటనే మోకారించి మోకరించి దేవుని స్తుతిస్తావు. పాటలు పాడుతున్నప్పుడు వాతో పాటు నువ్వు కూడా పాడుతావు. ఆరాధన చేస్తున్నప్పుడు వాతో పాటు నువ్వు కూడా ఆరాధన చేస్తావు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సాశక్తులు నీవు కూడా బైబిల్ ఓపెన్ చేసి ఏదైతే దేవజనం చెప్తున్నారో చదవడానికి ప్రయత్నం చేయాలి. తప్పులొచ్చిన పర్వాలా, ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేస్తే, రెండోసారి నువ్వు ప్రయత్నం చేస్తే, మూడోసారికి ఏమనిపిస్తుందో తెలుసా? నేను మొదట చదవాలి అనే ఆశనే కాదు. దేవుడిస్తాను. నాకు ఎక్కడికి వెళ్ళి నాకు ఇదే కొత్త.